మాతృ సంహిత. రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. వ్యాసం 96. పరిపూర్ణవాదం. అమ్మ రూపంలో మనం ఎంత ప్రసన్నతను చూస్తామో, అమ్మ ఆలోచనలో, ప్రవచనంలో అంత వినూత్నతను, విప్లవాన్ని వింటాము. బాహ్యంగా అంటే కట్టులో, బొట్టులో సంప్రదాయేశ్వరి అయిన అమ్మ ఎంత ప్రాచీన విధానాన్ని పాటిస్తుందో, ఆంతరంగికంగా అంత పరిపూర్ణ స్వాతంత్రాన్ని అవలంబిస్తుంది. కనుకనే అమ్మను అందరూ అసమాన అపూర్వ హేతువాదిగా అంగీకరించారు. అమ్మ ఏమి పలికినా, ఏమి ప్రవచించినా తన అనుభవమే ఆధారంగా తీసుకున్నది కానీ ఏ శాస్త్రాన్ని ఆలంబం చేసుకొని ప్రయత్నించలేదు. అమ్మలోని విశిష్టతల్లో ఇది కూడా ఒకటి. అమ్మ ఉపన్యాసాలు చేయకపోయినా, ఉద్గ్రంథాలు రచించకపోయినా, సంభాషణల్లోనూ సంవాదాల్లోనూ అనేక అపూర్వ సత్యాలను ఉద్ఘాటించింది. వాటిలో కొన్ని పూర్వశాస్త్రాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ఉల్లేఖింపబడిన సత్యాలతో సరిపోవచ్చును. కొన్ని వాటికంటే అతీతంగాను, కొన్ని ఎడల భిన్నంగాను చెప్పిన సత్యాలెన్నో నేటి మేధావుల ఆలోచనలకు పదును పెడుతున్నాయి. హిందూ స్త్రీకి భర్తయే దైవమని శాస్త్రాలు చెబితే, భర్తకు భార్య కూడా దేవతయేనని అమ్మ చేర్చింది. శిష్యునికి గురువే బ్రహ్మయని శాస్త్రాలు చెబితే, గురువునకు శిష్యుడు కూడా అంతే అన్నది అమ్మ. రోగికి వైద్యుడు నారాయణుడే కాదు, వైద్యునికి రోగి కూడా ఆరాధ్యమేనన్నది అమ్మ. అన్నం పరబ్రహ్మ స్వరూపమని పూర్వ ఋషులు ప్రవచిస్తే, అశుద్ధం కూడా అదేనని, సత్యమే కాదు అజ్ఞానము, ఆనందమే కాదు దుఃఖము, తేజమే కాదు తిమిరము, సత్యమే కాదు అసత్యము, సౌందర్యమే కాదు వికారము, శబ్దమే కాదు నిశ్శబ్దము బ్రహ్మమేనని ప్రవచిస్తూ అమ్మ పరిపూర్ణవాదాన్ని ప్రవేశపెట్టి ఆధ్యాత్మిక చింతనలో ఒక నూతన అధ్యాయాన్ని రచించటమే కాక, మనిషికి పునర్జన్మ లేదని, పాపపుణ్యాలు లేవని, కర్తృత్వం లేదని, ఐహపారాలు లేవని, జగత్తు మిథ్య కాదని, అందరికీ సుగతేనని చెబుతూ ఆధ్యాత్మిక వాదంలో పెను తుఫానునే సృష్టించింది. ఈ విప్లవాత్మక సిద్ధాంతాల్లో తలమానికమైన వాక్యాన్ని అమ్మ ఇటీవలనే వెలువరించింది. అది, దేవుడిని గురించి తెలుసుకోవటం అంటే వాడు లేడని తెలుసుకోవటమే అని. ఎంత అపూర్వమైన ప్రవచనం ఇది! ఎంత విప్లవాత్మకమైన ప్రకటన ఇది! నేతి నేతి అంటూ కనిపించేదేదీ దైవం కాదని పూర్వ తాత్వికులందరూ ఆ దైవాన్ని ఎక్కడో ఒక ఊర్ధ్వలోకంలో ఒక ఉన్నత సింహాసనారూఢుణ్ణి, సకల కళ్యాణ గుణాభిరాముణ్ణి చేసి కూర్చొనబెడితే, నేడు అమ్మ ఈ కనిపించేదంతా దైవమని, దైవం ఎక్కడో ఒకచోట ఒక రూపమై లేడని, వాడు ఈ జగత్తును సృష్టించలేదని, దైవం సర్వాంతర్యామి కాక సర్వము అయి ఉన్నాడని చెబుతూ, దైవం కాని శాశ్వతం కాని ఈ ప్రపంచాన్ని వదిలి దూరంగా పారిపోయి కళ్ళు చెవులు మూసుకొని పరమార్థాన్ని సాధించాలనుకునే మానవునికి సత్యము, శివము, సుందరము అయినది ఈ జగత్తేనని చాటుతూ, ఈ జగతిలో ప్రతి ప్రాణిని ప్రేమించటమే దైవారాధనగా ప్రబోధిస్తూ, శూన్యమై వెలవెలబోతున్న జగత్తును సుందర నందనవనంగా మార్చివేయటంతో దైవంగా ఆరాధింపబడుతున్న అమ్మ అపూర్వ, అనుపమ, విశిష్ట మానవతావాదినిగా కూడా ఆదర్శమైంది. అక్టోబర్, నవంబర్ 1974. వ్యాసం 97. సర్వమాతృత్వం. ఈ నెల 2వ వారమంతా ప్రచురింపబడిన అమ్మ వాక్యాల గురించి చర్చలతోనే అమ్మ సన్నిధిలో కాలక్షేపమైంది. స్వర్ణోత్సవాల సందర్భంలో ప్రచురించిన అక్షర దీపాలను హైదరాబాద్ సోదరులు శ్రీ వీరమాచినేని ప్రసాదరావు గారు ఇంగ్లీష్లోనికి అనువదించే సందర్భంలో ఆ వాక్యాల గురించి పునరాలోచన వచ్చింది. సోదరులు డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు చెప్పినట్లు, అమ్మ ఒక పర్యాయం అన్నట్లు అమ్మ వాక్యాలన్నింటికీ పరమార్థం అంతా అదే అని. కానీ కొన్ని వాక్యాలు ఆ అర్థానికి భిన్నంగా ఉన్నాయేమోనని మాకు స్ఫురించి వాటిని అమ్మ దృష్టికి తీసుకురాగా, అమ్మ అవేవి సంపూర్ణత్వానికి ఏ మాత్రము విరుద్ధంగా లేవని వ్యాఖ్యానిస్తే, ఆ మేధా సంపత్తికి, ఆ బోధనా కౌశలానికి ఆశ్చర్యచకితులమైనాం. అయినప్పటికీ 1-2 వాక్యాల వద్ద మాకు సంశయ నివృత్తి కాక, పునర్ముద్రణలో ఆ వాక్యాలను తొలగిస్తామమ్మా అన్నాం. ఎందుకు అని అడిగిందమ్మ. ఆ వాక్యాలు అట్లాగే ఉంటే అవి
నీ తాత్విక ప్రవచనాల స్థాయిని తగ్గిస్తాయమ్మా అని నసిగాం. అయితే ఏమవుతుంది అని మళ్ళీ అడిగింది. ఏమి చెప్పడానికి తోచక మేము దిక్కులు చూస్తున్నాం. నా ప్రతిష్టకు భంగం వస్తుందని మీ ఆలోచన అని తిరిగి అమ్మే ప్రశ్నించింది. మేము ఏమని సమాధానం చెప్పము? మేము జవాబు ఇచ్చే లోపలనే అమ్మన్నది, నాన్న ఒకటి అడుగుతాను, ఆలోచించండి. ఒక తల్లి ఉన్నది, 4 కొడుకులను కన్నది. అందులో 3 కొడుకులు మీ ఆలోచన ప్రకారం బుద్ధిమంతులు, తెలివిగలవాళ్ళు. ఒకడు మాత్రం దుర్మార్గుడు, మందబుద్ధి. మరి ఆ 3 వల్ల ఆ తల్లిదండ్రులకు పరువు ప్రతిష్టలు కలిగితే ఆ ఒక్కడి వలన వారికి అపకీర్తి వస్తున్నది కదా అని ఆ ఒక్కడిని తమ సంతానం కాదంటారా? లేక ఆ సంతానాన్ని రూపుమాపుదామనుకుంటారా? ఆ చివరి మాటలు పలుకుతుంటే అమ్మ కంఠస్వరంలో మార్పు గమనిస్తూ మేము నివ్వెరపోయాం. అంటే అమ్మ ఆ వాక్యాలకు, ఆ పదాలకు, ఆ అక్షరాలకు తల్లి అన్నమాట. పూర్వం ఒకసారి సోదరులు శ్రీ అచ్యుతుని రామకృష్ణ శర్మ గారు నీవెవరవు అని ప్రశ్నిస్తే నేను అమ్మను అన్నది. ఎవరికి అని పునః ప్రశ్నిస్తే నీకు, మీకు, అందరికీ అంటూ పశుపక్షాదులకు అని విపులీకరించింది. మాటల్లోనే కాకుండా అనేక సందర్భాల్లో అమ్మ ఆ విషయాన్ని రుజువు చేసుకున్నది. స్వర్ణోత్సవాల సమయంలో కూడా అమ్మ ఆ మహదానందాన్ని మనుషులకే గాక పశుపక్షాదులకు పంచి తాను ఆనందించింది. ఒకసారి అమ్మ రావణాసురుడు దుర్మార్గుడని ఆ తల్లి అతన్ని ప్రేమించకుండా ఉంటుందా అని అడిగింది. అట్లాగే ఈ వాక్యాల విషయంలో కూడా అమ్మ తన సర్వమాతృత్వాన్ని మరోసారి ప్రకటించింది. డిసెంబర్ 1974. వ్యాసం 98. అవతారమూర్తుల్లోని విశిష్టత. కాలువ నిండా నీళ్లున్నాయి, దాహం అవుతోంది, అయినా త్రాగటానికి రేవు కావాలిగా అన్నదమ్మ. దైవం సర్వవ్యాపి అని నమ్మేవాళ్లకు అమ్మ చెప్పింది, సర్వత్రా వ్యాపించిన దేవుడిని అర్థం చేసుకునటానికి, ఆరాధించటానికి రేవులే దేవాలయాలు అని. ఆ దేవాలయాల్లో దేవుడు శిలారూపంలో సుప్రతిష్ఠుడై ఉంటాడు. నిత్యము మనం ఆయన్ను స్తుతిస్తాం, పూజిస్తాం, మన మొరలను విన్నవించుకుంటాం. కానీ ఆయన మన స్తోత్రాలను ఆలకిస్తున్నాడో లేదో, మన పూజలను అందుకుంటున్నాడో లేదో, మన మొరలకు ఆయన గుండె కరుగుతున్నదో లేదో, మనపై ఆయనకు ప్రేమ ఉందో లేదో, కారుణ్యం ఉందో లేదో మనకు తెలియదు. ఎంతసేపటికి మన మనస్సుతో, భావంతో, ధ్యానంతో, ఏకాగ్రతతో, నమ్మకంతో మనం ఆయన్ను పట్టుకోవలసిందే. మన మనస్సులో ఈషణ్మాత్రం చలనం కలిగినా, భావం బాట తప్పినా, నమ్మికలో లేసమాత్రం సడలింపు వచ్చినా మన ప్రయత్నమంతా వృధా అయినట్లే. కానీ భగవంతుడు లేక భగవదంశ మానవ రూపంలో మనకు లీలామాత్రంగా గోచరించిన వారినే మనం అవతారమూర్తులని, కారణజన్ములని అంటున్నాం. ఆ మూర్తిని ఒకసారి దర్శనం చేసుకుని ఆ పాదాలను పట్టుకుని మనసారా త్వమేవ శరణం అని సర్వార్పణ చేయగలిగితే మనకు ఇక ఏ చింత ఉండదు. మన సర్వ బాధ్యతలు ఆయనే వహిస్తాడు. మనం మరిచినా తాను మరవడు, మనం వదిలినా తాను వదలడు, మనం ద్వేషించినా తాను ప్రేమిస్తాడు, మనం దూషించినా తాను లాలిస్తాడు, మనం అలిగితే తాను అనునయిస్తాడు, మనం పారిపోతే తాను వెంటాడి వెన్నంటి ఉంటాడు. అదే అవతార వ్యక్తుల్లోని మధుర స్వభావం, అదే వారిలోని విశేషము, విశిష్టత. అందుకే ఏ పురాణం చదివినా అవతార పురుషుల కాలంలో వారి కోసం ప్రజానీకం వెర్రెత్తిపోయినట్లుగా కనిపిస్తుంది. అయితే ఈ అవతార పురుషులను గుర్తించడం ఎట్లా అన్నది కూడా సమస్యే. కొందరు నక్షత్రాల్లో చంద్రుడి వలె విరాజిల్లుతారు, కొందరు రాళ్లలో రత్నం వలె అతి సామాన్యంగా ఉంటారు. విశేష దృష్టి ఉంటేనే గాని వారిని మనం గుర్తించలేం. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి అన్నట్లు వారికి మన వలనే 2 కాళ్ళు, 2 చేతులు, ఒకే ఒక తల ఉంటాయి. చూడటానికి అందరి వలనే అతి సామాన్యంగా ఉంటారు. అనుభవంలో కానీ వారి ప్రత్యేకత అర్థం కాదు. గుణాలు మనకు ఉంటాయి, వారికి ఉంటాయి. శక్తి మనకు ఉంటుంది, వారికి ఉంటుంది. బుద్ధి మనకు ఉంటుంది, వారికి ఉంటుంది. మనవన్నీ పరిమితమై ఉంటాయి, వారికి అన్నీ అవధులు దాటి ఉంటాయి. మన రాగద్వేషాలు కారణాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి, వారికి ఆగ్రహమే ఉండదు. ఉన్న అనుగ్రహం అవ్యాజమై ఉంటుంది. మన ఆలోచనలో ద్వైధీభావం ఉంటుంది.
వారి మనస్తత్వంలో భిన్నత్వం ఉండదు. మనకు సృష్టి సమస్తము ద్వంద్వమయమై కనిపిస్తుంది. వారి దృష్టిలో ఈ ద్వంద్వాలకు ఆధారభూతమైన ఏకాత్మ మాత్రమే భాసిస్తుంది. ఈ వ్యక్తులను మనం గుర్తించాలంటే వారి సాన్నిధ్యంలో కొంతకాలం జీవించాలి. వారి జీవితం అధ్యయనం చేయాలి. వారి హృదయం అవగతం చేసుకోవాలి. వారి వాక్సుధను క్రోలాలి. వారి చర్యలను పరిశీలించాలి. మరి ఇది ఎవరికి సాధ్యమవుతుంది? వారి అనుగ్రహం 2 విధాలుగా ప్రసారం కావచ్చు. ఒకటి అనుభవం ద్వారా, మరొకటి విశ్వాసం ద్వారా. మొదటి తరగతి వాళ్ళు అనుభవం ద్వారా గ్రహించి చెప్పిన దాన్ని 2వ తరగతి వాళ్ళు విశ్వాసం ద్వారా గ్రహిస్తారు. జనవరి, ఫిబ్రవరి 1975. వ్యాసం 99. ఉడతా భక్తి. ఒక వ్యక్తి యొక్క గ్రహస్థితి అతని జన్మదిన సమయంలో సువ్యవస్థితంగా ఉంటుందన్నది అందరకు సువిదితమే. ఈ విషయంలో అవతారమూర్తులకు మినహాయింపేమీ లేదు. చాలా కాలం నుండి పరమ పవిత్రమైన అమ్మ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరము ఆ పర్వదినాన జనసందోహం అత్యధిక సంఖ్యలో అమ్మను సందర్శించడానికి జిల్లెళ్లముడికి రావటం అనుభవగోచరమే. 1973లో అమ్మ స్వర్ణోత్సవ సమయంలో సుమారు 1.5 లక్షల మంది జనం అమ్మ ప్రసాదాన్ని స్వీకరించడం కూడా తెలియని వారు ఉండరు. సాధారణంగా అమ్మ జన్మదినోత్సవ సమయంలో సోదర సోదరీమణులు వేల సంఖ్యలో వచ్చి అమ్మను సందర్శించి తమ భక్తి ప్రపత్తులు ప్రకటించుకుని వెళుతూ ఉంటారు. అయితే పరిస్థితుల ప్రాతికూల్యం వల్ల అలా సందర్శించలేని వారు కూడా లక్షల సంఖ్యలో ఉన్నారు. అట్టివారు పరోక్షంగానైనా అమ్మను సేవించుకొని చరితార్థత పొందటానికి ఈ సంవత్సరం ఒక ప్రణాళిక సిద్ధపరచబడింది. ఈ సంవత్సరం అమ్మ జన్మదినోత్సవం 22/4/75 వస్తుంది. ఉద్దేశ్యం ఉంటే ఇప్పుడు మీ విరాళాలను ద్రవ్య రూపంలో కానీ వస్తు రూపంలో కానీ పంపవచ్చు. మీరు పంపే ద్రవ్యం లేక వస్తువు కేవలం ఈ ఉత్సవానికి అయ్యే ఖర్చులకే ఉపయోగింపబడుతుంది. బియ్యం, పప్పు, మిర్చి, చింతపండు, బెల్లం, నూనె వంటి అత్యవసర పదార్థాలు ఆ ఒక్కనాటి ఉత్సవానికే పెద్ద మొత్తాలలో కావలసి వస్తాయన్నది మీకు చాలా పరిచితమైన విషయమే. మీరు పంపే ద్రవ్యం లేక వస్తువు జన్మదినోత్సవ సందర్భంలో సద్వినియోగం చేయటానికి అప్పుడే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు ఇచ్చే నివేదన అమ్మకు సమర్పింపబడుతుంది. ఆ పవిత్ర సమయంలో అమ్మకు నివేదించిన ఆ ప్రసాదము మీకు వెనువెంటనే పోస్టు ద్వారా పంపబడుతుంది. ఈ అపూర్వ పవిత్ర అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోవలసినదిగా సూచిస్తున్నాం. ఈ విషయాన్ని మీ సన్నిహితులకు, హితులకు కూడా తెలియజేయండి. ఈ అవకాశాన్ని పురస్కరించుకొని మీ ఆఫీసుల్లోనూ, ప్రాంతాలలోనూ లేక గ్రామాలలోనూ దాతల నుండి యథాశక్తి విరాళాలను సేకరించి పంపండి. డబ్బును పంపితే ఎంఓ ద్వారా కానీ, డ్రాఫ్ట్ రూపంలో కానీ, సెక్రటరీ శ్రీ విశ్వజననీ పరిషత్, జిల్లెళ్లమూడి, గుంటూరు జిల్లా అన్న చిరునామాకు పంపండి. ధన రూపంలో పంపే విరాళం ఒక సంఘం పక్షాన పంపినేడలా, ఆ సంఘంలోని వారి పేర్లు తెలిపినేడలా వ్యక్తిగతమైన రసీదులు వారి వారి చిరునామాలకు పంపబడతాయి. వస్తు రూపంలో పంపేవారు తమ విరాళాలను బాపట్లకు ట్రైన్ ద్వారా కానీ, పార్సల్ సర్వీస్ ద్వారా కానీ పంపవచ్చు. దానికి సంబంధించిన వివరాలు శ్రీ విశ్వజననీ పరిషత్ సెక్రటరీకే పంపవలసి ఉంటుంది. తమ తమ విరాళ రూపమైన వస్తువులను లారీలో పంపేవారు నేరుగా జిల్లెళ్లముడికే పంపవచ్చు. ఈ పద్ధతిలో కూడా దాతల పేర్లను ఒక క్రమంలో వ్రాసి పంపవచ్చును. అమ్మ ఆశీస్సులు అనవరతము మీకు లభించాలని ఆశిస్తున్నాం. మార్చ్ 1975. వ్యాసం 100. చతురాలాప వినోదిని. ఏప్రిల్ 14వ తేదీ సాయంకాలం అమ్మ మద్రాసు నుండి జిల్లెళ్లముడి బయలుదేరుతున్నది. 22 రోజుల నుండి అమ్మను తమ మధ్య నిలుపుకొని అమ్మ అనన్య మమతా మాధుర్యాన్ని తనివిదీరా అనుభవించిన మద్రాసు సోదరులు కొద్ది క్షణాల్లో జరగబోయే అమ్మ ఎడబాటును సహించగలిగే మనస్థైర్యాన్ని ప్రసాదించమని అమ్మనే వేడుకుంటున్నారు. అమ్మ మద్రాసులో ఉన్నన్ని రోజులు సోదరులు అచ్యుతరాం ఇంట్లో ఉన్నది. ఆ ఇంటి ప్రతి అణువు అమ్మ పాదస్పర్శతో పులకించిపోయింది. అమ్మ ఆ ఇంట్లో నుండి బయలుదేరి బయటకు వస్తున్నది. అచ్యుతరాం, అతని భార్య జ్యోతి, అతని తల్లిదండ్రులు, చెల్లెలు, తమ్ముడు, కుమారుడు అందరూ బరువు గుండెలతో అమ్మకు వీడ్కోలు పలుకుతున్నారు. అమ్మ ఒకరి గడ్డం పట్టుకుని, ఒకరి చెంపను తాకుతూ, ఒకరి భుజం తడుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వెళ్ళొస్తానని చెబుతున్నది. ఆ క్షణాల్లో అచ్యుతడిగాడు అమ్మను,
నువ్వు వీలైనంత త్వరగా మా ఇంటికి రావాలమ్మా అని. అమ్మ తప్పకుండా నాన్న అంటూ వెళ్ళి వారి ఇంటి ముందు లాన్లో అమర్చిన కుర్చీలో ఆసీన అయింది. అమ్మ ముఖంలో మహోజ్వలంగా దీపించే ప్రశాంత దివ్య సౌందర్యాన్ని అవలోకించిన కొలది ఆనందంగా ఉంది. అమ్మ వెళ్ళిపోతోంది అన్న భావం మరొక ప్రక్కన గుండెలను పిండుతూనూ ఉన్నది. నేపథ్య గాయని జానకి అమ్మ సాన్నిధ్యంలో తన గాత్ర మాధుర్యాన్ని అమ్మకు నివేదన చేసింది. అమ్మకు నమస్కారాలు చేసుకుని అందరూ ప్రసాదం అందుకున్నారు. అమ్మ కుర్చీలో నుంచి లేచింది. అందరూ కారు వద్దకు దారి చేశారు. కానీ అమ్మ అచ్యుత్ వాళ్ళ ఇంటిలోకి వెళ్ళింది. గబగబా అచ్యుత్ కుటుంబం ఇంటి లోపలకు అమ్మను అనుసరించారు. వారి వంక చిరునవ్వులు చిందిస్తూ అచ్యుత్ను చూసి, మళ్ళీ త్వరగా మా ఇంటికి రా అమ్మా అన్నావుగా, త్వరగా వచ్చేశానా అన్న అన్నది అమ్మ. అమ్మ వాక్ చమత్కృతికి అందరము ఆశ్చర్యము ఆనందము పొందాం. ఒకరోజున మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ రామచంద్రమూర్తి గారు అమ్మ వద్ద కూర్చుని అమ్మ కాళ్ళు రాస్తూ, అమ్మా బ్రహ్మ కడిగిన పాదాలు ఇవే కదా అని అడిగాడు. వెంటనే అమ్మ అవును నాన్న అన్నది. అతని ప్రతిపాదనను నిర్నిబంధంగా అమ్మ బలపరిచినందుకు అతను అమితానందం పొందుతుండగా అమ్మ వివరించింది. మీరు రోజు కడుగుతూనే ఉన్నారుగా నాన్న, మీరందరూ బ్రహ్మ కదూ అని. మరొక రోజున ఒక తల్లి తన బిడ్డను అమ్మ వద్దకు తీసుకుని వచ్చి అతని మానసిక చాంచల్యాన్ని నివేదిస్తూ, వీడు ఇంట్లో వాళ్ళను వేధిస్తున్నాడమ్మా అని చెప్పింది. ఇంట్లో వాళ్ళనేనా అని అమ్మ అడిగింది. ఇతరులను ఏమీ అనడమ్మా, ఇంట్లో వాళ్ళు కనిపిస్తే మాత్రం ఊరుకోడు అని ఆ తల్లి బాధగా వివరించింది. వెంటనే పకపకా నవ్వుతూ అమ్మ అన్నది, నాకంటే వాడే నయమమ్మా, వాడికి ఇంట్లో వాళ్ళని ఇతరులని తేడా తెలుస్తున్నది. నాకు అది తెలియటం లేదు. ఇక నేను వాడికేం సలహా ఇచ్చేది? అమ్మ మాటలకు అక్కడున్న అందరూ గొల్లున నవ్వారు. అమ్మ చమత్కారాల్లోనూ పరమసత్యాలను వెలువరిస్తుంది. గంభీర విషయ వివరణల్లోనూ చమత్కారాలు ఒలకబోస్తూ అందరినీ నవ్విస్తూ తాను నవ్వుతూ తన చుట్టూ వాతావరణాన్ని రసబంధురం చేస్తుంది. ఏప్రిల్ మే 1975. జయ హో మాతా.